మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ మనం వార్త చూడవచ్చు. భార్య నిప్పంటించుకుంటే దగ్గరుండి వీడియో తీసిండట భర్త. ఎవరి భార్య అన్న అంటే పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని ఎవరైనా చనిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలిసిన వారైనా తెలియవారైనా పోయి ఆపుతుంటారు. కానీ ఇక్కడ తన సొంత భార్య నిప్పంటించుకొని చనిపోతుంటే ఆపాల్సినటువంటి భర్త మరి ఎందుకు వీడియో తీస్తూ ఉన్నాడు అనేటువంటిది ఒక్కసారి ఈ వార్త చదివితే మనకు అర్థమవుతుంది. వీస్తూ పోయే నిజాలు ఆ వార్త చదివితేనే పరిశాన్ అవుతాం. అట్లాంటి వార్త ఒకసారి మనం చదువుదాం. భార్య నిప్పంటించుకుంటే దగ్గరుండి వీడియో తీసిన భర్త చాలా మంచోడు ఉన్నట్టు. ఇట్లాంటి భర్తలు ఉంటారా అని కూడా అనిపిస్తుంది. బాలుడిని ఇడికొన్న చేపల ట్రక్కు పిల్లవాడిని చూడకుండా చేపలు ఎత్తుకెళ్ళిన జనం అంటూ మనం చూడవచ్చు. ఆత్మహత్య చేసుకునేందుకు భార్య ఒంటిపై డీజిల్ పోసుకున్నా ఆ భర్త అడ్డుకోలేదు. ఆపై ఒంటికి నిప్పంటించుకున్నా ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు ఆమె బలన్మరణం వెనుక తన పాత్ర ఏమీ లేదనే సాక్ష్యం సిద్ధం చేసేందుకు ఘటనంతా పక్కనే ఉండి సెల్ ఫోన్లో చక్కగా వీడియో తీశాడు. సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్లో జరిగింది. మృతురాలు 31 ఏళ్ల ప్రతిమాదేవి. నిందితుడు ఆమె భర్త అయిన 31 ఏళ్ల రంజిత్ షా. వీరిది బీహార్. రంజిత్ వరుసకు సోదరుడయ్యే వ్యక్తికి ప్రతిమ సోదరి పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. ఎవరు 31 ఏళ్ల రంజిత్ వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తికి ప్రతిమ సోదరికి వీళ్ళన్న వాళ్ళ చెల్లెకి ఏదో కొన్నాళ్ళ రాకపోకల తర్వాత రంజిత్ ప్రతిమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరికి పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకపోవడంతో 2013లో ప్రతిమ రంజిత్ సూరత్కు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు. రంజిత్ మెకానిక్, ప్రతిమ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. 3వ బిడ్డ పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనాయి. జనవరి 4న పొరిగింట్లో మేడ మీద ఆరబెట్టిన గోధుమలను రంజిత్ ప్రతిమ పిల్లలు చిందరవందర చేశారు. పిల్లలను రంజిత్ తిట్టిపోశాడు. బయటకు వెళ్లనీయకుండా బంధించాడు. తగదని ప్రతిమ వారించిన రంజిత్ వినిపించుకోలేదు. ఈ విషయంలో భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో తాను క్యాన్లో డీజిల్ తెచ్చిపెట్టానని ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకొని చచ్చిపో అంటూ భార్యను రంజిత్ రెచ్చగొట్టాడు. అతడి మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ప్రతిమ అలానే చేసింది. మంటలతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రతిమ 11 మృతి చెందింది. ఆమె ఆత్మహత్య ఘటనలో తన ప్రమేయం లేదు. తనకు తానుగా ఆమె ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు రుజువుగా ఘటనంతా రంజిత్ వీడియో తీసినా ఆ వీడియోనే అతని మెడకు చుట్టుకుంది. పోలీసులు రంజిత్ను అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు. ఇక మానవతావాదుల గుండెలను మెలిపెట్టేసేలా మరో ఘటన బీహార్లో జరిగింది. సీతామర్హి జిల్లాలో ఉదయం శిక్షణ తరగతులకు హాజరయ్యేందుకు నితీష్ కుమార్ 13 అనే 7వ తరగతి విద్యార్థి వెళ్తుండగా చేపల లోడుతో వెళ్తున్న ట్రక్కు అతన్ని ఢీకొంది. రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే క్షణాల్లో గుమిగూడిన జనం బాలుడు చనిపోయాడన్న కించిత్ సానుభూతి కూడా చూపకుండా రక్తపు మడుగులో పడ్డ మృతదేహాన్ని పట్టించుకోకుండా ట్రక్కులోని చేపలను ఎత్తుకెళ్లడానికి పోటీ పడ్డారు. దొరికినన్ని చేపలను సంచులు వేసుకుని పోయారు. ఈ 2 అంశాలను చూస్తే మానవత్వం లేదు, ఏం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది.